24 అక్బర్ రోడ్లోని మీ కేంద్ర ప్రధాన కార్యాలయంలోకి పివి నరసింహారావు గారి భౌతిక కాయాన్ని కూడా కనీసం ఎంట్రీ ఇవ్వకుండా అవమానం చేసిందే కాకుండా ఇక్కడ భారతదేశంలోని పరమపదించిన అందరు ప్రధానమంత్రులకి ఢిల్లీలో ఘాట్లుంటాయి, ఢిల్లీలో స్తూపాలుంటాయి, చిహ్నాలుంటాయి. అందులో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వారందరూ పెద్దలేమే కాదండం లేదు. కానీ పివి నరసింహారావు గారికి ఒక్కరి విషయంలో మాత్రం తీవ్రమైన అవమానం చేసి వారి భౌతిక కాయాన్ని మీ కేంద్ర కార్యాలయంలోకి రాకుండా చేసి తదనంతరం అక్కడ కనీసం ఒక స్తూపం కూడా కట్టించకుండా హైదరాబాద్కి ఆ భౌతిక కాయాన్ని మీరు తరలించారు. తరలించిన తర్వాత అప్పటి మీ ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆయన అంత్యక్రియలను కూడా సరిగ్గా చేయకుండా చివరికి ఇంక నేను చెప్తే బాగుండదు కానీ చివరికి ఆయన భౌతిక కాయం పూర్తిగా కాలకుండా వదిలిపెట్టిపోయిన మరి నీచమైన కుసంస్కారమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మేము తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం 4 సంవత్సరాలే మేము వచ్చి అధికారంలోకి. మీరు ఈ దేశాన్ని 50 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళు. ఈ 4 సంవత్సరాల్లోనే పార్టీ పరంగా మేము తేడాలు చూడలేదు. మేము కేవలం తెలంగాణకు సంబంధించిన కొంతమంది మహానుభావులు పివి నరసింహారావు గారి పేరు ఒక యూనివర్సిటీకి పెట్టుకున్నాం. కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద స్థాపించుకున్నాం. కాకా వెంకటస్వామి గారు జీవితాంతం కాంగ్రెస్ నాయకుడు. ఈరోజు మీ పార్టీలో ఉన్న గీతారెడ్డి గారి తల్లిగారు ఈశ్వరీబాయి గారి కార్యక్రమాన్ని ఈశ్వరీబాయి గారి వారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదే రకంగా మహానుభావులు తెలంగాణకు సంబంధించి జయశంకర్ కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ వారందరి పేర్లు కూడా ఇక్కడ విశ్వవిద్యాలయాలకు జిల్లాలకు పెట్టుకొని కొమరం భీం పేరు ఇవ్వాలి. కొమరం భీం పేరు కూడా మీరు మరి ఎట్లా తలిచారు కానీ మొత్తానికి మొదటిసారి తలిచారు. వారి పేరును కూడా మళ్ళీ జిల్లాకు పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది తప్ప మీ కుసంస్కారమైన కాంగ్రెస్ పార్టీ మాదిరిగా రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడాల్సిన అవసరం కానీ చిల్లర విమర్శలు చేయాల్సిన అవసరం కానీ మాకు లేదని చెప్పి రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సవరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఇంకా కూడా రాజకీయాల్లో మరి ముందుకు పోవాలని ఉత్సాహంతో ఉన్నారు. ఇలాంటి తప్పులు దొరలకుండా సవరించుకుంటే మీకే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ చెప్పిన పచ్చి అబద్ధం, ఇంకొక పచ్చి అబద్ధం, ఇదైతే చాలా దారుణమైన వంచన. ప్రాణహిత చేవల్ల పేరు మార్చారు, అంబేద్కర్ పేరు తొలగించారని చెప్పడం ఒకటి, 36,000 కోట్ల ప్రాజెక్టును ఏకంగా ఎకాఎకిన 1,00,000 కోట్లకు పెంచినారని చెప్పి మరొక పచ్చి అబద్ధం రాహుల్ గాంధీ గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు సాగునీటి రంగానికి సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు అన్ని కూడా సాధికారంగా లెక్కలతో సహా మాట్లాడితే బాగుంటుంది తప్ప ఎటుబడితే అటు మాట్లాడితే కుదరదనే వాస్తవాన్ని. ఎందుకంటే గణాంకాలతో సహా తెలంగాణ ప్రజల గతంలో టీఎంసీ అనే లెక్క తెలంగాణ ప్రజల గతంలో తెలిసేది కాదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు ఈరోజు తెలంగాణలో ఒక బడి పిల్లని అడిగినా కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో తెలంగాణకు ఎంత హక్కు ఉంది, ఎన్ని టీఎంసీలు హక్కు ఉందంటే సాధికారంగా చెప్పే సత్తా ఇక్కడ తెలంగాణ బిడ్డలకు ఉంది. కాబట్టే చెప్తా ఉన్నాను. ఒకసారి చరిత్ర కూడా గుర్తు చేస్తా ఉన్నాను. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మొదట ప్రాణహిత చేవెళ్లకు ఇచ్చిన పరిపాలన అనుమతులు 17,000 కోట్లు. మొదట 2007లో ఇచ్చిన జీవో. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.